అనంతపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో దగా డిఎస్సికి నిరసనగా భారీ ఎత్తున పోరుబాట చేపట్టారు. వైఎస్ఆర్ సిపి అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి, పార్లమెంటు పరిశీలకులు నరేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విశ్వాసరెడ్డి, కేతిరెడ్డి, పెద్దారెడ్డి, రాయదుర్గం సమన్వయకర్త మెట్టు గోవింద్ రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్ర శేఖర్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్లతో పాటు పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత భారీగా కదం తొక్కారు. ఈ ర్యాలీ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఎదురుగా ఉన్న అనంత వెంకటరెడ్డి విగ్రహం నుంచి సప్తగిరి సర్కిల్ వరకు సాగి అక్కడ మానవహారంగా ఏర్పడింది. ఈ సందర్భంగా అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతను ఆకాంక్షలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. నీట్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేసినట్లే డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.